బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రెండేళ్ల చిన్నారి అదృశ్యం కావడం బాధకరమని, పాప కనిపించకుండా పోవడం తల్లడిల్లుతున్న తల్లి జ్ఞానేశ్వరి బాధ వర్ణనాతీతమని ఏపీ హోంమంత్రి అనిత చెప్పారు. కాకినాడ జిల్లా ఆగ్రహంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కుటుంబ సభ్యులను హోంమంత్రి పరామర్శించారు. పాప మిస్ అయిన విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. టెక్నికల్ కి సంబంధించిన ఆధారాలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో వివిధ బృందాలు జల్లెడ పడుతున్నాయని, పాప మిస్సింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడ ఆలస్యత్వం వహించలేదని చెప్పారు. పాప ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని, జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల భరోసాగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రాజేష్, హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏం మాట్లాడారు, ఎలాంటి భరోసానిచ్చారు ఆ కుటుంబానికి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శివాని. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కుటుంబ సభ్యుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఇప్పటికే హోంమంత్రి అనిత, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్సీ తారాబతుల్ రాజశేఖర్ వీరంతా కూడా వారి తల్లిదండ్రుల్ని పరామర్శించారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం చాలా బాధాకరని చెప్పారు. అయితే దీనికి సంబంధించి పాప కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఎంతో కన్నీరు మిన్నులు అవుతున్నారు. ఇప్పటికే ఈ పాప వెళ్ళిపోయిన సంఘటన తెలిసిన వెంటనే కూడా పోలీసుల్ని పూర్తి స్థాయిలో కూడా మేము పెట్టాము. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 400 మంది పోలీస్ సిబ్బందితో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాం, ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి ఎవరైతే హోంమంత్రి వంగలపూడి అనిత అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క వారి తల్లిదండ్రులకి అయితే ఇప్పటికే ఎవరైతే జాహ్నవి ఆచూకీ కోసం కూడా పూర్తిగా ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాము, మేము పాప దొరికే వరకు కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడతామని చెప్పి మరోపక్క మేము మీ ప్రభుత్వం వైపు మీకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఒక పక్క ఎవరైతే హోంమంత్రి అనిత చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇప్పటికే పాప ఆచూకీ దొరికే వరకు కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు. మరోపక్క అన్ని విధాలా కూడా ప్రభుత్వం నుంచి భరోసాగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, వారు మానుకుంటే బాగుంటుంది, లేకపోతే వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే తెలిపిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ 11 రోజుల నుంచి కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడం మరోపక్క వారి తల్లిదండ్రులు ఏడవట్లేదు, పాప ఇక్కడే ఉంది, లేదా తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారా అనే అనుమాన కోణాల్లో కూడా ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్ళు అలాగే కొన్ని సోషల్ మీడియా వారి లైక్ల కోసం, కామెంట్స్ కోసం చేస్తున్నారు. అటువంటి తప్పు వారి తల్లిదండ్రుల యొక్క బాధ అర్థం చేసుకోండి, అటువంటి వారు మానుకోకపోతే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి హోంమంత్రి అయితే తెలిపిన పరిస్థితి చెప్పి చెప్పవచ్చు. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.